హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు మనము పూరి జగన్నాథ టెంపుల్ ఐడియా ఉంది కదా, బంజారా హిల్స్లో అక్కడ ఉన్నామన్నమాట. ఇది వచ్చేసి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో భవానీ నగర్లో ఉంటుందండి. బంజారా హిల్స్లో హైదరాబాద్ రైల్వే స్టేషన్కి 7 కిలోమీటర్స్లో అండ్ ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. ఈ జగన్నాథ స్వామి దర్శనం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to 12 వరకు అండి, ఆఫ్టర్నూను. మళ్ళీ ఈవినింగ్ 5 to నైట్ 9 వరకు ఉంటుందన్నమాట. ఒరిస్సాలోని పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి రెప్లికా అనమాట ఇది. ఈ టెంపుల్ 2009లో ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. ఈ టెంపుల్ మొత్తం కూడా రెడ్ కలర్లో ఉంటుందండి, చూస్తున్నారు కదా. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే శాండ్ స్టోన్ యూస్ చేశారంట. 600 శాండ్ స్టోన్ని ఒరిస్సా నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఒరిస్సా కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడ ఇది కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇక్కడ అన్ని ఉపాలయాలు ఉంటాయండి. ఆంజనేయ స్వామి టెంపుల్ ప్లస్ గణేష్ టెంపుల్, అమ్మవారి టెంపుల్, ఇలా చుట్టూ ఉపాలయాలు ఉంటాయన్నమాట. ఇవి మార్నింగ్ టైం కాబట్టి నార్మల్గా కనిపిస్తున్నాయి. యాక్చువల్గా ఇది నైట్ టైం అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. గోల్డెన్ లైటింగ్లో మనకి టెంపుల్ కూడా రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి ఇంకా చాలా అంటే చాలా మంచిగా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి హనుమాన్ టెంపుల్ అండి. టెంపుల్ చుట్టూ వాల్కి కూడా కృష్ణుడికి సంబంధించినవే ఉంటాయండి. మొత్తము పిక్చర్స్ చాలా అంటే చాలా, పబ్లిక్ కూడా చాలా అంటే చాలా ఉన్నారన్నమాట. సండే రోజు వెళ్ళాం కాబట్టి ఇంకా ఎక్కువ పబ్లిక్ ఉన్నారు. యాక్చువల్లీ ఈవినింగ్ టైం చాలా బాగుంటుందని చెప్పారు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఈవినింగ్ టైం వెళ్ళాము, కానీ ఈసారి మాత్రం మార్నింగ్ వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి అమ్మవారు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే ఈ టెంపుల్ దగ్గర చాలా గోల్డ్ కలర్లో, మార్నింగ్ టైంలో ఇంత బాగా కనిపిస్తుంది, నైట్ టైం అయితే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది అనమాట అమ్మవారిది కూడా. నాకు తెలిసి పాసిబుల్ అయితే ఈవినింగ్ టైంలో వస్తే మాత్రం చాలాసేపు స్పెండ్ చేయొచ్చు అనమాట. మార్నింగ్ టైం ఏంటంటే ఎండ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూర్చోలేము. అదే ఈవినింగ్ టైం కానీ నైట్ టైం కానీ అయితే మనం ఇక్కడ మంచిగా కూర్చోవచ్చు. టెంపుల్ ముందు ధ్వజస్తంభం అండి. ఇది వచ్చేసి మన బంజారా హిల్స్లో పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం విజిట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.